సరే బంగారు తెలంగాణ అన్నం తెలంగాణ తెచ్చుకున్నాం. కాకపోతే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఉంది. మరి మా మారుమూల గ్రామం అయిన అంబుగాం తండా గిరిజన గ్రామం, ఇక్కడ ఎటు వెళ్ళాల్సినా మాకు 30-40 కిలోమీటర్లు వెళ్ళాల్సిందే. కాకపోతే కొందరికి బైకులు ఉన్నాయి, కొందరికి బైక్ లేదు. వర్షాలలో కానీ ఇంత మోకాలంతా వర్షాలలో ఈ లొందలలోకి వెళ్ళి మేము వెళ్తున్నాం. అప్పుడు గర్భిణీ స్త్రీలు వెంటనే మనకు అంబులెన్స్ రావాలంటే ఇక్కడ చాలా కష్టం. కొందరు ఎడ్ల బండి పైన చూడండి, ఎడ్ల బండి ఉన్నాయి, ఎడ్ల బండి పైన తీసుకెళ్తున్నారు. మరి దీనివల్ల మా ఊరు జనాలు మొత్తం కలిసికట్టుగా ఈసారి మనము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటిద్దామన్నట్టు మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా ఊరు సమస్య ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా సాల్వ్ కాలేదు. అయింది, కాకపోతే మనం మిషన్ భగీరథ ఇటువంటి చిన్న చిన్న మన కళ్యాణ లక్ష్మి కానీ అటువంటివి వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాకపోతే మేజర్ ప్రాబ్లం అనేది మాకు రోడ్ కానీ ఎలక్ట్రానిసిటీ కానీ. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పోల్స్ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్ పోల్స్ ఎప్పుడు అంటే 1982లో వేసిన లైన్లు. ఆ వైర్లతో మేము ఒక్కొక్క వారం చీకట్లో ఉండాల్సి వస్తుంది. మేము అడవిలో ఉన్నాం. ఎప్పుడు ఏ జంతువు వచ్చి మాకు హాని జరుగుతుందో మాకు ఏం అర్థం కావట్లేదు. రోడ్డు, బడి, గుడి, బస్సు, ఇవి నీళ్లు ఇవన్నీ సౌకర్యం ఉంటేనే స్వతంత్రం వచ్చినట్టు. మాకు గుట్టల పడేసిండ్లు, జంగల్ మనిషి మేరంగా మేము ఉన్నాం సార్. ఇక్కడ ఏడ స్వతంత్రం వచ్చింది సార్? అందుకోసం మేము యువకులు అందరు కలిసి అప్పుడు వచ్చారు. తెలుగుదేశం రింగ్ రోడ్ అన్నారు. ఇటు 3 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఇటు ఇడిసే పెట్టారు. ఇటు రంగాశివుని అంబుగాం టు రంగాశివుని 3 కిలోమీటర్ రోడ్డు ఇడిసబెట్టారు. ఇటు అంబుగాం టు పాంగర్పాడ్ 3 కిలోమీటర్ ఇడిసబెట్టారు. ఎటు పోవాలన్నా మహిళలు పోని జెంట్స్ పోని సార్ 9 కిలోమీటర్ రాంగా గుట్ట ఎక్కాల, పోంగా దిగాల. ఈ 9 కిలోమీటర్ ఎన్నిసార్లు నడాల సార్? 50 సంవత్సరాల నుంచి ఇదే పరేషాని, ఇదే రోగం. ఈ యాస్టాకు కొందరు పిల్లలు వలసపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, హోటలో బీటోలో. ఏం చేస్తావు ఈ బండలల్లా రాళ్ళల్లా? సిసి రోడ్ అంటే అద్దం అంటారు. సిసి అంటే ఏం సిసి రోడో ఏమో వాళ్ళకి తెలుసు సార్. కరెంట్ వస్తుంది, పోతుంది. టైగర్ది భయం, మళ్ళా మేకలకు ఎత్తుకపోతుంది, కుక్కలది భయం సార్. నైట్కి వెళ్తే 9 గంటలకు మేము బయట వెళ్ళలేం సార్. మాకు రోడు అని ముందుకుంటే అప్పుడు దుబ్బల 96లో నారాయణ పటేల్ ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు దుబ్బలు వచ్చింది సార్ బస్సు. ఇప్పుడు డాంబర్ బిట్టి ఉంటే బస్సు రాదట, చిన్న రోడ్డు ఉన్నదట. మరి పెద్ద రోడ్డు చేయండి కదా. ఏరా పిల్లలు ఇచ్చేటోళ్ళు కూడా పిల్లలు ఇస్తలేరు సార్ ఈ ఊరికి. కొడుకులు MBBS PG, మీ ఊరికి పిల్లలు ఇయ్యం, చలో కట్, అది ఎంగేజ్మెంట్. లగ్గంకు రారు, ఏం బండి వస్తుంది ఏం సార్? విద్యార్థులకు కూడా సార్ వెళ్ళాలంటే ఆటోలు ఉండవు, టైంకి రావాలంటే ఆటోలు ఉండవు, పోవాలంటే బస్సులు ఉండవు. ఏం చేసినా సార్ బస్సులు అది ఏం సౌకర్యాలు ఉన్నట్టు ఉండవు సార్. కాకపోతే మాకు వాటర్, మళ్ళీ రోడ్డు, ఆ డబుల్ బెడ్రూమ్ అయితే ఏం లేదు. వైద్యం, విద్య, ఏ సౌకర్యాలు లేవు సార్. తెలంగాణ వచ్చింది ఎందుకు సార్? నీళ్లు, నియామకాలు, నిధుల గురించి వచ్చింది సార్ తెలంగాణ. దాని గురించి ఎందరో ప్రొటెస్ట్ చేసి ఏమో చేసి విద్యార్థులు చనిపోయారు, ఏమో చేశారు. మళ్ళా నీళ్ళు లేదు, మళ్ళా కరెంట్ లేదు, మాకు ఇల్లు లేదు, అన్ని తక్లీఫే ఉన్నది. ప్రెగ్నెంట్ అయినా కానీ తీసుకోపోదానికి అంబులెన్స్ లేదు, ఆటో లేదు, బస్ లేదు, ఏం లేదు. रोड सुगा मंचिक ले। हमारे को अच्छा पानी लाना, हमारे को बस देना, पानी पी पी मर जा रहे। क्या नहीं हमारे सिर में कुछ अच्छा नहीं है। अच्छा बना को तो हमें तुम्हारे पाँव पड़ते, हमारे गाँव अच्छा कर दो, हमें आधे आदमी होगा है।